తాడేపల్లి స్క్రీన్ ప్లే, అవినాష్ డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. వైఎస్ వివేకానంద రెడ్డి 2019లో హత్య జరిగిన సంగతి మనకు తెలిసిందే. హత్య జరిగిన తర్వాత ఎన్ని నాటకీయ పరిణామాలు జరిగినాయో, ఎన్ని ఎత్తుగడలు వేశారో చూసాం. నారాసుర రక్త చరిత్రని హెడ్డింగ్లు వేసుకున్నారు. గుండెపోటు అన్నారు, ఆయనే రక్తం కక్కుని చనిపోయాడు అన్నారు. రకరకాలుగా ప్రచారాలు చేశారు. ఆఖరిగా సిబిఐని కూడా కర్నూలులో తరిమి కొట్టిన పరిస్థితి చూసాం. సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసు పట్టిన వైరం చూసాం. ఈ కేసు ఇలా సాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్ననాళ్ళు కేసును తొక్కుపెట్టి ఆ వ్యవస్థలోని అధికారులను మేనేజ్ చేసి ఎలా సాగదీశాడో, ఎలా భయభ్రాంతులకు గురి చేశాడో, ఒక్కొక్కరు సాక్షులు కానివ్వండి, ముద్దాయిలు కానివ్వండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిన వాళ్ళు ఎలా ఎత్తిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. ఎవరు ఎత్తేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత సిబిఐది. ఆ మరణాలు ఎలా జరుగుతున్నాయో, ఆ చావులు వెనక ఉన్న సీక్రెట్ ఏంటో కూడా ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం సిబిఐకి ఉంది. 2019-24 మధ్యలో జరిగిన ఆకృత్యాలు పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటి, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివేక హత్య కేసును నీరుగార్చే కుట్ర. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నీరుగార్చడానికి సిబిఐ అధికారి రామ్ సింగ్, వివేకాలుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, వివేక కుమార్తె సునీతపై తప్పుడు కేసు బనాయించారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ముగ్గురు తనను హింసించారని, బెదిరించారని వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకదలేనని తేల్చింది. అసలు ఆ కృష్ణారెడ్డిని సిబిఐ విచారణే చేయలే. అతని విచారణకు ఎప్పుడు పిలవాల. అయినా కట్టుకథలల్లి నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతని చేత కేసు పెట్టించి వీళ్ళని తీవ్రంగా ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేశారు. ఆ దెబ్బకి రామ్ సింగ్ మీద ఎప్పుడైతే కేసు పెట్టారో సిబిఐ రాష్ట్రంలో రావడానికి కూడా వెనుకంజ వేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి ఆనాటి పులివెందుల సిఐ జి రాజును విచారించిన తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాక వివిధ సాంకేతిక అంశాలను విశ్లేషించి దిగ్భ్రాంతికర విషయాలను సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. సుప్రీంకోర్టు నివేదించింది. వివేక హత్య కేసును తారుమారు చేసేందుకు వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలో రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఏ రామకృష్ణారెడ్డి ప్రయత్నించిన తీరును సోదాహరణంగా వివరించింది. కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు వివరాలతో ప్రస్తుత దర్యాప్తు అధికారి పులివెందుల ప్రస్తుత డిఎస్పీ బి మురళి పులివెందుల కోర్టుకు తుది నివేదికను సమర్పించారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్కు జత చేసింది. లోతైన దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన అదనపు వాస్తవాలను పరిగణలోకి తీసుకుని తగు ఆదేశాలు జారీ చేయాలని డిఎస్పీ కోర్టును అభ్యర్థించారు. వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్ రెడ్డి నిర్దేశం మేరకు రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఏ రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని, రామ్ సింగ్ A1, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి A2, సునీత A3లపై తప్పుడు కేసు నమోదు చేశారని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా కేసును తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని తెలిపింది. కృష్ణారెడ్డిని రామ్ సింగ్ విచారించలేదనడానికి సీసీటీవీ ఫుటేజ్తో పాటు పలు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. తనను రామ్ సింగ్ హింసించారని, సునీత రాజశేఖర రెడ్డి తనను బెదిరించారని ఆయన చేసిన ఆరోపణలన్నీ కట్టుకదలేనని స్పష్టం చేసింది. అఫిడవిట్లో ఏముందంటే, రామ్ సింగ్, రాజశేఖర రెడ్డి, సునీతపై కేసుకు సంబంధించిన మొదటి దర్యాప్తు చేసిన జి రాజు ప్రొఫెషనల్గా విచారణ జరపలేదు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 15న రామ్ సింగ్, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీతలపై వివిధ సెక్షన్ల కింద ఆయన కేసు నమోదు చేశారు. నాటి పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. పరిశీలన జరగలేదు. పరిశీలనల అసలు కృష్ణారెడ్డిని సిబిఐ ఎంక్వైరీ చేసిందా లేదా అన్న ఏది పరిశీలించలా. కేసు రిజిస్టర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది నాటి కోర్టు. ఆ వెంటనే రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, పులివెందుల ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి రంగంలో దిగారు. దర్యాప్తును అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. రిటైర్ అయిన రాజేశ్వర్ రెడ్డి, పులివెందుల ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి దర్యాప్తును వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు దర్యాప్తు చేయకూడదు, అయినా దర్యాప్తు చేతిలో తీసుకున్నారు. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు చెప్పినట్టు ఇలా చేస్తే వాళ్ళకి ఏదో లబ్ధి కలుగుతుందన్న ఆశతోనో లేదంటే రకరకాల కారణాలు ఉండుంటాయి. దర్యాప్తును వాళ్లే కొనసాగించారు. సంబంధం లేని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీతారెడ్డి మీద కేసులు నమోదు చేయటం
ఎంత దారుణమో ఎంత విచిత్రమో. అసలు సిబిఐ అధికారి మీద కేసు పెట్టడం ఏంటని ఇప్పుడు సిబిఐ ఆనాటి కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ మీద, అత్యున్నత వ్యవస్థ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన ఆకృత్యాలు మామూలు కాదు. ఆనాడంటే తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగారు. ఇవాళ మరి ఆ సిబిఐ ఆనాటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా లేదా, తీసుకోకపోతే ఎందుకు తీసుకోదు, ఎందుకు తీసుకోకూడదు, నేపథ్యం ఏంటి, కారణాలు ఏంటి, ఎవరు అడ్డుకుంటున్నారు అన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఈ చర్చలన్నీ పోవాలంటే, ఆ వ్యవస్థ మీద ప్రజల గౌరవం పెరగాలంటే సిబిఐ సత్వరంగా కేసుని పరిష్కరించి ఆనాడు కర్నూలులో జరిగిన సంఘటన కానివ్వండి, రామ్ సింగ్ మీద కేసు పెట్టిన వాళ్ళ మీద కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఆ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతాం. 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రాథమిక ఛార్జ్షీట్ను రూపకల్పన చేశారు. ఛార్జ్షీట్ కూడా వాళ్ళే రూపకల్పన చేశారు అనధికారికంగా. పలువురు సాక్షులను రామకృష్ణారెడ్డి ఇంటికే పిలిపించి ల్యాప్టాప్లో వారి వాంగ్మూలాలు రికార్డు చేశారు. వాటిపై రామకృష్ణారెడ్డి వారితో బలవంతంగా సంతకాలు చేయించారు. పులివెందుల ఏఎస్ఐ దర్యాప్తు అధికారి అంట సాక్షులను పిలిపించి దొంగ సాక్ష్యాలని బలవంతంగా సాక్ష్యాలు చెప్పించి సంతకాలు కూడా చేపించేశారు. ఈ సాక్షుల్లో కొందరు తనకు తెలుసని, అయితే ఈ కేసులో వారిని ఎప్పుడూ తాను విచారించలేదని సిఐ జి రాజు తాజా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. నాడేమో అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి రాజుని ఒత్తిడి చేసి బలవంతంగా చేపించారు. తర్వాత రిలీజ్ అయిన తప్పొప్పుకుంటూ ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసులో వాస్తవాలను ఎక్కడా బహిర్గతం చేయొద్దంటూ బీసీనైన తనను ఏఎస్ఐ అదనపు ఎస్పీ హెచ్చరించారని, మానసికంగా ఆందోళన గురి చేశారని, వాస్తవాలను ఎఫ్ఐఆర్ ఇండెక్స్లో నమోదు చేయొద్దని కూడా ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు. అగ్రకుల దురహంకారంతో, పెత్తందారి పోకడలతో బీసీనైన నన్ను నాపైన ఒత్తిడి చేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఎక్కడా మాట్లాడవద్దని చెప్పారని చెప్పి ఆయన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. వాళ్ళకి బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఏమి ఉండదు, కులాల ప్రస్తావన లేదు, మతాల అవసరం వాళ్ళకి. వాళ్ళ మందికి వాళ్ళ అవసరాల కోసం ఎవడు అడ్డొచ్చినా, అటు ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ కావచ్చు, ఎవరైనా సరే లేపేయడం వాళ్ళకి షరా మామూలే. ఆ కేసు క్రైమ్ సీన్పై పై ముగ్గురుపై పెట్టిన కేసు ముసుగులో రామకృష్ణారెడ్డి, రాజేశ్వరరెడ్డి చర్చించారు. తద్వారా సిబిఐ దర్యాప్తును తారుమారు చేయడానికి ప్రయత్నించారు. హత్య రోజు క్రైమ్ సీన్ పరిశీలనకు సంబంధించి తొలుత ఏపీ పోలీసులు, తర్వాత సిబిఐ జరిపిన విచారణకు వ్యతిరేకంగా వేరే కథనం సృష్టించి భవిష్యత్తులో జరిగే సిబిఐ కోర్టు ట్రయల్లో దానిని తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నించారు. విచారణ పూర్తయ్యాక కేసు డైరీపై సంతకం చేయడానికి రాజు నిరాకరించారు. రామకృష్ణారెడ్డి, రాజేశ్వరరెడ్డి ఆయన్ను ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లారు. తాము చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అక్కడ హెచ్చరించారు. ఒత్తిళ్లకు లొంగి కేసు డైరీపై సంతకం చేశానని ఆ అధికారి వెల్లడించారు. అంతేకాదు రామ్ సింగ్, సునీత, రాజశేఖర రెడ్డి కోర్టును ఆశ్రయిస్తారన్న భయంతో కేసు దర్యాప్తు పూర్తి కాకముందే హడావుడిగా ప్రాథమిక ఛార్జ్షీట్ సైతం దాఖలు చేశారు. ఈ కుట్రలో రాజేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి ప్రధాన పాత్రధారులు. వివేకానంద రెడ్డి హత్య ముందు నుంచి ప్రీ ప్లాన్డ్ స్కెచ్, అది ప్లాన్ ప్రకారం చంపారు, తర్వాత కార్యక్రమాలన్నీ స్కెచ్ ప్రకారం చేసుకుంటూ వచ్చారు. కేసు నిర్వీర్యం చేయడానికి కూడా అంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్చే. అంటే మర్డర్ జరిగే ముందు నుంచి కేసు తీర్పు వచ్చే వరకు ఎప్పుడు ఎలా ఎక్కడ వ్యవహరించాలో, ఎవరిని లేపేయాలో, ఎవరిని ఎత్తుకెళ్ళిపోవాలో చూసుకుని ప్లాన్ చేసుకుని పకడ్బందీగా ప్లాన్ చేసిన స్కెచ్ అది. ప్రపంచానికి కేస్ స్టడీ ఇది. వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రపంచానికి ఒక కేస్ స్టడీగా మారబోతుంది. ఇంకా వ్యవస్థలో అలాగా చూస్తూ కూర్చుంటే ప్రపంచం ముందు తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది.